ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని సవరించాలి. అసెంబ్లీలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. 2024లో వచ్చిన ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో రియల్ టైం అనే నినాదంతో పారిశ్రామికీకరణకు విఘాతం కలుగుతుందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గురువారం మాట్లాడుతూ 2024లో ఈ పాలసీలో సంప్రదాయేతర విద్యుత్ వనరులు సోలార్, విండ్ పవర్ నుంచి 15 నిమిషాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్ అదే 15 నిమిషాల్లో సద్వినియోగం చేసుకోవాలని రియల్ టైం అనే పేరుతో క్లాస్ పెట్టారన్నారు. సోలార్, విండ్ ఈ రెండు ప్రకృతిపై ఆధారపడి విద్యుత్ ఉత్పత్తి చేస్తాయన్నారు. సోలార్ సూర్యరశ్మిపై, విండ్ పవర్ వాయువుపై ఆధారపడి విద్యుత్ను ఉత్పత్తి చేసే క్రమంలో అదే సమయంలో పరిశ్రమలు ఆయా విద్యుత్ను ఉపయోగించుకోవడం అసాధ్యమన్నారు. సోలార్ పవర్ జనరేషన్ మేఘాలు అడ్డం వస్తే ఆగిపోతుందని, విండ్ పవర్ ఏడాదిలో 4 నెలలు మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నారు. రియల్ టైం నిబంధన వల్ల పరిశ్రమలకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. పాత పాలసీ నిబంధనలకు అనుగుణంగా అన్ని అనుమతులు తీసుకున్న పరిశ్రమలను కూడా కొత్త పాలసీలోకి తెచ్చి అధికారులు ఇబ్బందులు పెడుతూ ఉన్నారన్నారు. ఏపీఈఆర్సీకి పూర్తిగా కమిటీ లేనందువలన ఈ సమస్యలపై పరిశ్రమలు అప్పీలు చేసుకుంటే పరిష్కరించే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ సమస్యలపై సంబంధిత శాఖ మంత్రి గారితో ఇప్పటికే పలు సందర్భాల్లో చర్చించినట్లు పేర్కొన్నారు. దార్శనికులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం 2024 ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో పరిశ్రమల ఏర్పాటుకు ఇబ్బందిగా మారిన నిబంధనలను సవరణ చేయాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ఏమైతే సభ్యుల ప్రశ్నలో నేను ఇప్పుడే మీ దగ్గర అవకాశం తీసుకోవడానికి మీరు అనుమతించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో సోలారు, అట్లాగే పవన విద్యుత్తు, విండ్ పవర్ ఇవన్నీ ప్రకృతిని అనుసరించి నడుస్తాయి అధ్యక్ష. కానీ 2024 ఏమైతే మేలో ఎలక్షన్ టైంలో వచ్చిన జీవో, ఏ ప్రభుత్వం అనిశ్చిత పరిస్థితిలో ఉన్నప్పుడు, గత ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం కానీ లేనప్పుడు తీసుకొచ్చిన జీవో అది. దాంట్లో ఏంటంటే 15 నిమిషాల్లో తయారైన విద్యుత్తుని ఆ 15 నిమిషాల్లోనే వాడుకోవాలి. రియల్ టైం అనే ఒక క్లాస్ పెట్టారు అధ్యక్ష. సోలార్ పవర్ అనేది డైలీలోనే ఉత్పత్తి అవుతుంది, మధ్యలో మేఘాలు వస్తాయి. పవన విద్యుత్తు, విండ్ పవర్ అది సంవత్సరంలో 4 నెలలే వస్తుంది. దాన్ని ఆ పర్టికులర్ టైంలోనే వాడాలి.